జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇదొక మంచి నెలగా మీకు సూచించబడుతుంది. శుక్రుడు మీ యొక్క లాభదాయక గ్రహంలో తిరోగమనం చెందుతున్నారు. బుధుడు ఈ మాసంలో కాస్త బలహీన స్థితిలో ఉన్నాడని చెప్పచ్చు. కుజుడు 2వ ఇంట్లో ఉంటున్నాడు. బృహస్పతి చంద్ర నక్షత్రంలో ఉంటున్నాడు. కేతువు అనుకూలంగా కాస్త ఉండకపోవచ్చు. ఉద్యోగాల్లో అధికారుల పనితీరును ఆకట్టుకుంటారు. ఉన్నతాధికారుల యొక్క మద్దతు మీకు దొరుకుతుంది. హోదా కూడా పెరుగుతుంది. జీతభత్యాలు పెరుగుతుంది. ప్రమోషన్స్ పెరుగుతుంది. కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు, వృత్తి వ్యాపారంతో కూడా నిలకడగా సాగుతుంది కావచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ ఆర్థిక లావాదేవీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మనం తీసుకున్నా మనం ఇచ్చినా ఆ మాట్లాడేటప్పుడు తీయదనం ఉండాలి. అందులో ఆ రౌడ్నెస్ పెంచకుండా ఉండడం చాలా సరిపోతుంది. ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా చక్కగా చదివి, ఇక మీరు చిట్ ఫండ్స్కి వెళ్తున్నారు, లేదా బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారు, లేదా ఇంకెవరి దగ్గర అప్పు తీసుకుంటున్నారు, డాక్యుమెంటేషన్ ఒకసారి 2 సార్లు చదివి సంతకం పెట్టి దిగండి. ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం తీసుకోవడం అంత మంచిది కాదు. కాస్త గ్యాప్ ఇవ్వండి. వాటాదారులు మా యొక్క పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళతో కూడా కాస్త సఖ్యతగా ఉండి బాగానే ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది. దాన్ని ఈ నెల అప్పు తీసుకోకండి. కాస్త ఉగాది తర్వాత దీనికోసం ప్లాన్ చేయండి. ఆదాయానికి ఏం లోటు ఉండదు. ఎక్స్పాన్షన్ ఆఫ్ థింక్ని కాస్త ఒక 30 రోజులు పోస్ట్పోన్ చేయండి. కుటుంబ సభ్యులతో ఇది ఇక్కడ వచ్చేటప్పటికి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఈగో వస్తుంది. అటు భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, అన్నదమ్ములుగా అక్క చెల్లెలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, అత్తమామలతో కానీ కొంచెం మీకు నోటి దొరుసుతో కొంచెం మాటలు పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. ఆస్తిపాస్తుల యొక్క విషయంలో మీకు కోర్టు వ్యవహారం ఉంటే విజయం అవుతుంది. నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ. మంచి మీ ఇంట్లో మంగళవాద్యాలు మోగించే ఒక అద్భుత సమయం ఆసన్నమైందని కూడా చెప్పచ్చు. పెళ్లి ప్రయత్నాల్లో చిన్న చికాకులు కూడా తొలగిపోతుంది. నిరుద్యోగులకి మీ యొక్క సొంత ఊరిలోనే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా ఉంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి శ్రమ ఎక్కువైనా విజయం సాధిస్తారు. మీడియా రంగం, కమ్యూనికేషన్ వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. కాస్త అనారోగ్య సమస్య ఏదైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశం, ఎందుకంటే కేతు బలహీనంగా ఉన్నాడు కాబట్టి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కాస్త జాగ్రత్త పడండి.